బెట్టింగ్ యాప్ల్ని కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ చేశారు. బిల్ కూడా వచ్చింది, ప్రెసిడెంట్ కూడా సైన్ చేశారు. ఇప్పుడు Dream11 కానివ్వండి, మై లెవెల్ సర్క్యూల్ కానివ్వండి, వింజో లాంటివి కానివ్వండి, ఇవేవి మన ఇండియాలో అఫీషియల్గా ఆడడానికి కుదరవు. ఒకవేళ మీకు దాంట్లో అకౌంట్ ఉన్నట్లయితే, దాంట్లో మీకు డబ్బులు ఉన్నట్లయితే ఇప్పుడే మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. Dream11 వచ్చేసి సెకండరీ యాప్ కింద డ్రీమ్ మనీ అనే యాప్ని తీసుకొస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే లైక్ ఇప్పుడు Angel1, Zerodha ఇలాంటి యాప్స్ ఉన్నాయిగా, వీటిలాగా ఆ యాప్ని క్రియేట్ చేస్తున్నారు. వింజో వచ్చేసి అమెరికాకు వెళ్ళిపోయి షార్ట్ ఫార్మింగ్ యాప్ లా క్రియేట్ చేస్తున్నారు. ఇది లైక్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లాగా. మై లెవెల్ సర్కిల్ యాప్ విషయానికి వస్తే ఇది డబ్బులు పెట్టి ఆడడానికి కుదరదు, నార్మల్ గా అయితే ఆడుకోవచ్చు. మొత్తానికి లక్ బేస్డ్ ఫ్యాంటసీ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసింది. ఇండియాలో ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. లోన్స్ యాప్లో లోన్స్ తీసుకుంటున్నారు, ఇలా బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని చనిపోతున్నారు. ఫైనల్లీ ఆఫ్లైన్ బెట్టింగ్ అయితే మనం ఏమీ చేయలేం, కానీ ఆన్లైన్ బెట్టింగ్ అయితే పూర్తిగా బ్యాన్ చేశారు. ఇలాంటి టెక్ న్యూస్ కోసం వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.